దేశం ముందే కాదు ప్రపంచం ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్టినటువంటి టార్గెట్. వీటన్నిటిని అచీవ్ చేయాలి అంటే యు ఆర్ ద కీ పర్సన్. నేను జాయిన్ అయినప్పుడు మా షేర్ ప్రైస్ 70 రూపీస్ ఉండేదండి. ఈరోజు 293 రూపీస్ అండి. యూజువల్గా ఏదైనా డ్యామ్ కడుతున్నారు, అక్కడ ఇంకేదో ప్రాజెక్ట్ వస్తుంది అనుకునేవాడు భూ నిర్వాసితుల దగ్గర నుంచి ఒక ప్రొటెస్ట్ అనేది వస్తుంది. అసలు మేము ఎందుకు ఇవ్వాలి, మీరు ఎందుకు కట్టాలి? వాళ్ళ తాతల దగ్గర నుంచి అక్కడ ఉంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ ఇళ్ళని వాళ్ళ పొలాలని మనకి ప్రాజెక్ట్స్ కోసం ఇవ్వాలంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. బట్ మనం జనరల్గా అది అర్థం చేసుకోం. జనరల్గా ప్రజలకి ఒప్పించవచ్చు, కొంచెం అర్థం చేసుకుంటారు. అక్కడ మీరు నదిని డైవర్ట్ చేస్తున్నారు. సడన్ గా ఎలా మారుతుందో తెలియదు. డైవర్షన్ చేయడం అంటే అంత ఈజీగా తవ్వుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దీని వెనకాల బోల్డ్ అంతా ఆలోచించాలి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు ఉండాలి. ప్రజల్ని ఎలా డీల్ చేస్తున్నాము, ప్రకృతిని ఎలా డీల్ చేస్తున్నాము, ఆ తర్వాత ఎకో బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది. నా టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది మొదటి నుంచి కూడా. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు బిజినెస్ ఐకాన్స్ విత్ ఐ డ్రీమ్. యూజువల్గానే వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు అనగానే మనకు పర్టికులర్గా డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు ఇలాంటి వాళ్ళే గుర్తొస్తుంటారు. అయితే ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ప్రధాన సంస్థకి చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. బొగ్గు, విద్యుత్, థర్మల్ పవర్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు నైవేలి ఇగ్నైట్ కార్పొరేషన్ ఎన్ఎల్సి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ మోటుపల్లి గారు. ప్రసన్న కుమార్ గారు, నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను మీరు ఇవ్వడం. తెలుగు వాళ్ళకి ఎన్ఎల్సి గురించి మాట్లాడుకోవడం, బొగ్గు గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ అంటే అవునండి. ఎందుకని సార్? మిగతా రంగాల వాళ్ళు బయట ఇంత కనిపించి ఇంత మాట్లాడిన తర్వాత ఒక బొగ్గు గురించి మాట్లాడుకోవాలి, విద్యుత్ గురించి మాట్లాడుకోవాలి, వాటికి సంబంధించినటువంటి ఉత్పాదన గురించి మాట్లాడుకోవాలి, ఇవన్నీ అంటే ఎందుకు మీ రంగానికి చెందిన వాళ్ళు బయటికి రారు? అసలు కనిపించరు ఎందుకలా? ఏ దేశానికైనా ప్రగతి సాధించాలంటే విద్యుత్ రంగంలో ఇండిపెండెంట్ అవ్వడం చాలా అవసరం అండి. సో విద్యుత్ రంగంలో, బొగ్గు రంగంలో ఉన్న పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పనిలోనే ఎక్కువ నిమగ్నమై ఉంటారు. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ ఐటమ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి దాన్ని ప్రొడ్యూస్ చేయడంలో వాళ్ళు బిజీగా ఉండడం వలన నాకు తెలిసి బయటకు వచ్చి మిగిలిన వాళ్ళలాగా ఇంటర్వ్యూలు అవి ఇచ్చే టైం తక్కువ ఉంటుంది అనుకుంటాను. సో యూజువల్గానే ఒక గ్లామరస్ ఫీల్డ్స్ అనేవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి సార్ మన దేశంలో. ఒక వైట్ కాలర్ జాబ్స్ అనేవి అనుకున్నప్పుడు కూడా ఎక్కువగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా మన చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్నప్పుడు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఏమవుతాము అనుకున్నప్పుడు నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, సైంటిస్ట్ అవుతాను, ఇలాంటి వాటి గురించి చెప్తారు తప్ప మీరు వెళ్ళినటువంటి ఈ రంగం గురించి పెద్దగా మాట్లాడే వాళ్ళు కానీ, ఎంకరేజ్ చేసేటువంటి పేరెంట్స్ కానీ కనిపించారు కదా. ఇది మీరన్నట్టు ఇది ఇంజనీరింగ్ రంగంలోనే ఒక బ్రాంచ్ అండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో మేమందరం కూడా ఇంజనీరింగ్ చదివి వచ్చి ఈ స్థాయికి చేరిన వాళ్ళమేనండి. సో ఇంజనీరింగ్ రంగం కాకుంటే దాంట్లోనే ఇంకొక బ్రాంచ్ అనుకున్నప్పుడు ఇటువైపు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా. అవునండి, అవునండి. సో ఎలా అనిపించింది మీకు? ఎందుకని అనిపించింది ఇటువైపు రావాలి అనేది? నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నా చేతిలో 12 అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉన్నాయండి. చాలా ప్రభుత్వ రంగ సంస్థల, ప్రైవేట్ రంగ సంస్థల అపాయింట్మెంట్ ఆర్డర్తో ఒకే రోజు నా చేతిలో ఉన్నాయండి. బట్ ఆ టైంలో నాకు అనిపించిందండి, మా నాన్నగారికి కూడా అనిపించింది, విద్యుత్ రంగము ఒక మంచి ఫ్యూచర్ ఉన్న రంగము, దాంట్లో ఉంటే గ్రోత్ బాగుంటుందని అనిపించిందండి. అందుకని నేను ఎన్టీపీసీని చూస్ చేసుకున్నాను ఆ టైంలో. అండ్ ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా జాయిన్ అయ్యానండి. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చానండి. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఒకప్పుడు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేవాళ్ళండి. అవును. బట్ థర్మల్ అనే ట్యాగ్ తీయడం కోసం అది ఇప్పుడు ఎన్టీపీసీ అంటారండి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అన్నారు. అలాగే మా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కూడా ఇంతకుముందు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేవాళ్ళు. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అంటే ఓన్లీ లిగ్నైట్ మీదే ఫోకస్ చేసే కంపెనీగా వస్తుంది కాబట్టి దాన్ని ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అంటారండి ఈరోజు.
సో ఇప్పుడు మీరన్న ఒక మాట ఉంది చూడండి. థర్మల్ అనేది కాదు ఇక్కడ లిగ్నైట్ అనేది కాదు. వీటిని కొంచెం మార్చాలి అనుకున్నప్పుడు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీలో ఈజీగా వస్తుండొచ్చు. కాకంటే పబ్లిక్‌లో ఎలా ఉంటుందది? యాక్సెప్టెన్సీ అనేది కావచ్చు ఇవన్నీ కూడా. మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు. మిగతా వాటన్నిట్లల్లో కూడా. కానీ నేను ముందు చెప్పినట్టు ఎనర్జీ మన ఏ కంట్రీ గ్రోత్‌కైనా చాలా ఇంపార్టెంట్ అండి. అది అందరికీ ఆ విషయం తెలుసు. మనకి ఇంట్లో ఒక 5 నిమిషాలు పవర్ పోతే మనం ఆహ్, హ్మ్, ఎంత డిఫికల్టీ ఫేస్ చేస్తామో అందరికీ తెలుసు. దానివలన దా ఆ సెక్టర్ గురించి అందరికీ మంచి అభిప్రాయం ఆటోమేటిక్‌గా వస్తుందండి. ఒకప్పుడు అలా అనిపిచ్చేది. బొగ్గు రంగం గానీ, పవర్ రంగం గానీ అవి కొంచెం డిఫికల్ట్ సెక్టర్స్ అనిపిచ్చేవండి. కానీ దాని అవసరం బట్టి ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి మంచి అభిప్రాయం అందరికీ ఉందండి. సో ఎన్‌టీపీసీలో జాయిన్ అయ్యారు. యాస్ ఎ ఫస్ట్ జాబ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎన్‌టీపీసీ నుంచి. అవునండి. ఆ తర్వాత గుజరాత్ స్టేట్ కోసం మీరు అక్కడ ఎన్‌టీపీసీలో నేను ఇంజినీరింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్‌టీపీసీలో జాయిన్ అయ్యానండి. యాస్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ట్రైనీ. హ్మ్. అది మా బ్యాచ్‌లో 550 మంది జాయిన్ అయ్యారండి. అది 13థ్ బ్యాచ్ ట్రైనీ మాట. హ్మ్. సో, అందులో 556 మందిలో నేను ప్రథముడిగా వచ్చానండి. నాకు అందులో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఏ ఇయర్స్ అది? 1 ఇయర్ నేను చేసిన పనికి దానికి నాకు గోల్డ్ మెడల్ కూడా వచ్చిందన్నమాట. ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్ నేను మీరు? ఏ ఇయర్‌లో? 1988లో జాయిన్ అయ్యానండి. హ్మ్. సో, ఆ సంవత్సరం నేను చేసిన ట్రైనింగ్‌కి గాను అందరిలో కల్లా నన్ను ప్రథముడిగా గోల్డ్ మెడల్ ఇచ్చారండి. ఆ తర్వాత నేను శక్తినగర్ అని ఈ దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషన్ ఆ టైంలో అండి 2000 మెగావాట్ సింగ్రోలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అని ఒకటుందండి. అది బెనారస్‌కి దగ్గరలో అండి. సో, అక్కడ నన్ను ఇంజినీర్‌గా పోస్ట్ చేశారండి. అసలు నేను ఎన్‌టీపీసీ మెయిన్‌గా జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే, మాది భద్రాచలం. హ్మ్. సో, భద్రాచలం, సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉండేవాళ్ళం. రామగుండంలో ఎన్‌టీపీసీ ప్లాంట్ కూడా ఉంది. సో, నేను ముఖ్యంగా ఎన్‌టీపీసీని ఎంచుకోవడానికి కారణం ఒకటేమో ఎనర్జీ సెక్టర్‌లో గ్రోత్ ఉంటుందని, ఇంకోటి ఇంటికి దగ్గరగా ఉండొచ్చని. హ్మ్. బట్ అందుకని కూడా నేను చాలా కష్టపడి ఆ ట్రైనింగ్ పీరియడ్‌ని చాలా సక్సెస్‌ఫుల్‌గా చేసి ఫస్ట్ వచ్చానండి. బట్ ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్ ప్రకారం నన్ను రామగుండం పవర్ స్టేషన్‌లో పోస్ట్ చేయకుండా నన్ను సింగరౌలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ పోస్ట్ చేశారండి. అప్పటి వరకు నేనెప్పుడూ మన రాష్ట్రాన్ని వదిలి వదిలి బయటికి వెళ్ళలేదు. వెళ్ళలేదు. హ్మ్. సో, అడిగినా కూడా ఇదే చెప్పారన్నమాట. ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ అని చెప్పారు. చాలా దూరం కాదు. బెనారస్ నుంచి జస్ట్ స్టోన్ త్రో డిస్టెన్సే అని చెప్పారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ స్టోన్ త్రో చేయాలంటే ఒక మిసైల్ వాడాలని. అంత దూరం ఎంత దూరం ఉంది సార్? ఎన్ని ఆల్మోస్ట్ కిలోమీటర్స్? 250 కిలోమీటర్స్ అండి. అది స్టోన్ కూడా త్రో కూడా 4, 5 గంటలు పడుతుంది. అది కూడా చాలా ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ కూడా అంత ఇదిగా ఉండేది కాదు. హ్మ్. సో, అక్కడికి వెళ్ళేదాకా చాలా రోజుల వరకు చాలా బాధపడ్డాం. ఇక్కడే పోస్టింగ్ అయింది ఏంటి అని చెప్పి. అవును. బట్ ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వర్కింగ్ నేచరు, అక్కడ మనుషుల యొక్క మనస్తత్వం, అక్కడ టీమ్ వర్కింగ్ యాట్రిబ్యూట్స్ అవన్నీ కూడా చాలా నచ్చి ఒకసారి అక్కడ చేరిన తర్వాత ఇంకెప్పుడు అనుకోలేదని వెనక్కి వద్దాం అని ఉద్దేశంతో. రామగుండాన్ని మిస్ అవుతున్నాను. లేకంటే ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉంటుంది. ఇది కంటిన్యూ అయిందా? లేకుంటే వదిలేసారా దాన్ని? లేదండి. అంటే అక్కడ మేము ఉన్న టౌన్‌షిప్‌లో గూడా మన తెలుగు వాళ్ళందరూ గూడా కలిసికట్టుగా ఉంటూ హ్మ్. అన్ని తెలుగు కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళేవాళ్ళండి. దాన్ని బట్టి అసలు మేము అక్కడికెళ్ళిపోయిన తర్వాత మేము తెలుగు రాష్ట్రాలని వదిలి వచ్చామని ఎప్పుడు అనిపిచ్చేది కాదు. సో, అన్నీ తెలుగు పండగలు, అన్ని తెలుగు కార్యక్రమాలు అన్నీ గూడా అక్కడ ఆహ్, ఉండేవండి. దాంతో ఎప్పుడు మాకు అనిపిచ్చేది కాదు హ్మ్. దూరంగా ఉంటున్నామని. అక్కడ ఎన్నేళ్ళు చేశారు అక్కడ సార్? ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు చేశానండి. 88-98 అండి. హ్మ్. అక్కడి నుంచి చేసిన తర్వాత నన్ను అక్కడి నుంచి ప్రమోషన్ మీద రాయ్‌బరేలీ దగ్గర ఊంచాహార్ థర్మల్ పవర్ స్టేషన్ అని ఉందండి. అక్కడ ట్రాన్స్‌ఫర్ చేశారండి. హ్మ్. అక్కడ 11 సంవత్సరాలు అక్కడ పనిచేశానండి. సో, 11 సంవత్సరాలు చేసిన తర్వాత మా ఇద్దరు పిల్లలు కూడా క్రూషియల్ స్టేజ్‌కొచ్చారు. 9థ్, 10థ్‌కొచ్చారు.
కావాలని అడిగితే మా ఎన్టీపీసీ మేనేజ్మెంట్ నన్ను సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారండి విశాఖపట్నంలో. దానివల్ల మా ఇద్దరు పిల్లల చదువులు కూడా బాగా కంప్లీట్ చేయగలిగామండి. అక్కడ 5 years పనిచేశానండి. ఆ తర్వాత జనరల్ మేనేజర్ ప్రమోషన్ మీద నన్ను ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేశారండి. మా ఉన్న బ్యాచ్లు అన్నిట్లోకెల్లా నన్ను ఒక్కడనే ఆ రోజు ఆ సంవత్సరం జనరల్ మేనేజర్గా చేశారండి. అంటే నాకన్నా సీనియర్ బ్యాచ్లు కూడా 3 బ్యాచ్ల్లోంచి ఎవరిని జనరల్ మేనేజర్ చేయలేదు. నా సిన్సియారిటీ, డెడికేషన్ ఇవన్నీ చూసి నన్ను జనరల్ మేనేజర్గా ప్రమోషన్ చేశారు. ఢిల్లీలో పోస్టింగ్ వేశారండి. ఢిల్లీలో నేను 5 years పనిచేశానండి. అది పనిచేస్తున్న టైంలోనే నేను గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం దొరికిందండి. దాన్ని నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 2.5 సంవత్సరాల్లోనే గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ మొత్తం టర్న్ అరౌండ్ చేశానండి. అన్ని రంగాలలో కూడా టర్న్ అరౌండ్ చేశాను. ఆ తర్వాత పిఈఎస్బి ఇంటర్వ్యూలో ఈ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్కి సిఎండిగా సెలెక్ట్ అయ్యి January 2023లో నేను సిఎండిగా జాయిన్ అయ్యానండి. 1.5 year బ్యాక్. 1.5 year బ్యాక్. ఇప్పుడు మీరు గుజరాత్ గురించి చెప్పారు. గుజరాత్ అనగానే యూజువల్గా ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది గుజరాత్ మోడల్ అనేది. ఇప్పుడు మీరు చెప్పింది కూడా దానికి తగ్గట్టుగా ఎలా మోల్డ్ చేశారు, ఎలా ముందుకెళ్లారు, విజయాలకు ఎలా అనేది. నేను గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్కి ఎండిగా జాయిన్ అయిన మొదటి రోజే వాళ్ళ గుజరాత్ ముఖ్యమంత్రి నన్ను పిలిచారండి. అప్పుడు ఎవరు, మోడీ ఉన్నట్టున్నారు కదా, నరేంద్ర కాదండి, మోడీది కాదండి, ఆయన పటేల్ గారు ఉండేవాళ్ళండి. అప్పటికి మోదీ పిఎంగా వెళ్ళిపోయారు. మోదీ పిఎంగా వెళ్ళిపోయారు. ఓకే. సో పిలిచి క్లియర్ కట్ చెప్పారండి, నీ వర్కింగ్లో మేము ఏ విధంగా ఇంటర్ఫియర్ అవ్వం, నేనవను, మా మినిస్ట్రీ కూడా ఎవరు అవ్వరు, నువ్వు ఫ్రీడమ్గా వర్క్ చేయొచ్చు, నేను ఒకవేళ ఏదైనా చెప్పినా కూడా మీరు చేయక్కర్లేదు, నువ్వు స్టేట్ ఇంట్రెస్ట్లో, కంట్రీ ఇంట్రెస్ట్లో ఏది బెస్ట్ అయితే అదే చేయని చెప్పారండి. ఆ మాట ఎప్పటికీ నా చెవుల్లో మోగుతుంది. ఫ్రీ హ్యాండ్ లాగా 2.5 సంవత్సరాలు ఆ మాట వాళ్ళు నిలబెట్టుకున్నారండి. నేను చేసే ప్రతి ఇనిషియేటివ్కి, ప్రతి కొత్త పనికి, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్కి, అన్నిటికీ కూడా వాళ్ళు పూర్తిగా సపోర్ట్ ఇచ్చారండి. దానివల్లనే ఇవన్నీ చేయగలిగాను. అది కాకుండా అక్కడ మా జిఎస్సిసిఎల్ గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ టీం అండి, 8,000 ఎంప్లాయీస్ ఉన్న టీం అన్నమాట. చాలా మంచి టీం అన్నమాట. వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తూ ముందుకెళ్తారన్నమాట. అందువలన అక్కడ చాలా అచీవ్మెంట్స్ చేయగలిగామండి. సోలార్ పవర్ రంగంలో, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రంగంలో, పవర్ ప్రొడక్షన్లో, అవైలబిలిటీ, రిలయబిలిటీలో, న్యూ ఇనిషియేటివ్స్లో అన్నిట్లో కూడా లీడ్ తీసుకొని చేశాను. సో యూజువల్గానే ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందింది అనుకుంటే విద్యా వైద్యం ఎంత ఉంటుందో అక్కడ ఉన్నటువంటి విద్యుత్, తలసరి విద్యుత్ వినియోగం, దాంతోపాటుగా ఎంతసేపు కరెంటు పోతుంది, ఎన్ని కరెంటు కష్టాలు ఉన్నాయి, ఇలాంటివన్నిటిని కూడా కన్సిడర్ చేస్తారు కదా. సో విజయాన్ని ఎలా కొలుస్తారు మీరు ఒక విద్యుత్ రంగం గురించి మాట్లాడుకుంటే? విద్యుత్ రంగం గురించి మాట్లాడాలనుకుంటే ఈరోజు మనం కంపేర్ చేస్తే గుజరాత్కి అన్నిటికన్నా, మీరు తలసరి ఆదాయం అన్నారు కదా, మన కంట్రీలోనే అన్ని స్టేట్ల కన్నా ఎక్కువ తలసరి ఆదాయం గుజరాత్కి ఉందండి. అది ఆల్మోస్ట్ 2,400 kWh per year అన్నమాట. నేషన్ యావరేజ్ ఓన్లీ 1,350. బట్ డిఫరెంట్ స్టేట్ల తలసరి ఆదాయం వాళ్ళ ప్రోగ్రెస్ బట్టి ఉందండి. అన్నిట్లోకల్లా గుజరాత్ ఎక్కువ. ఆర్ ఆంధ్ర, తెలంగాణ ఇవి టాప్ 10లో ఉన్నాయి అనుకోండి. సో కొన్ని స్టేట్లు ఎక్కడైతే 3 digits ఉన్న స్టేట్లు కూడా ఆ టైంలో ఉండేవి. బట్ గ్రాడ్యువల్గా అన్ని స్టేట్లు ఇప్పుడు ఆ రంగంలో ముందుకు వెళ్తున్నాయండి. బట్ మన తలసరి కన్జంప్షన్ ఇప్పుడు కూడా నేషనల్ యావరేజ్ 1,350 ఓన్లీ అండి. మనం గ్లోబల్ యావరేజ్ తీసుకుంటే అది 3,500. సగం కూడా లేం మనం. సగం కూడా 1/3 ఉన్నాం మనం. 2047 కల్లా వికసిత దేశంగా అవ్వాలని, డెవలప్డ్ కంట్రీ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం. డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఈరోజు డెవలప్డ్ కంట్రీ వాళ్ళ పర్ క్యాపిటా కన్జంప్షన్ 12,000 అండి. సో మనం 1,350, 1,400 తలసరి ఆదాయం నుంచి 2047 వరకు డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఆల్మోస్ట్ 10 times మన జనరేషన్, కన్జంప్షన్ పెంచాలండి.
సో ఈ విధంగా ఈ ఈ రంగం చాలా కీలకమైంది మనం డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి. ఎగ్జాక్ట్లీ. మనం దాన్ని తలసరి వినియోగాన్ని ఎంత పెంచుకోవాలో, తలసరిగా వినియోగించేటువంటి ఆ క్వాలిటీ కూడా అంతే ఉండాలి అనేది. అవునండి, సో అవునండి. మనం అందరికీ ఇచ్చేసాము, పవర్ బాగుంది, దాని సప్లై బాగుంది అనే దానికంటే కూడా క్వాలిటీ ఇస్తున్నామా క్వాలిటీ లేదా అనేది పవర్ కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి అది. ఉమ్, క్వాలిటీ పవరు, అన్ఇంటరప్టెడ్ పవరు, ఎఫోర్డబుల్ పవరు, ఉమ్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎఫోర్డబుల్ పవర్ అనుకున్నప్పుడు చాలా కాలం వినిపించేది అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లేనప్పుడు పక్క రాష్ట్రాల నుంచి తీసుకుంటాయి అనేది. పక్క రాష్ట్రాల నుంచి ఎంతకు తీసుకుంటాయి ప్రభుత్వం, ఎంత నిర్ణయిస్తుంది, ప్రైవేట్ వ్యక్తులు ఎంత తీసుకుంటారు, ఈ లెక్కలన్నీ కూడా ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ వినిపించాయి. యూజువల్గా మీరు ఆ డిపార్ట్మెంట్ని హెడ్ చేస్తున్నప్పుడు అక్కడ థర్మల్ కార్పొరేషన్ లేకపోతే ఆ, గుజరాత్ని అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాంట్లో మీరు కీ రోల్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ ప్రయారిటీ మన రాష్ట్రానికి ఇస్తున్నామా లేకంటే పక్క రాష్ట్రాలకి ఇవ్వాలా, ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెల్లించాలా, లేదు మన ప్రజలు ముఖ్యమా, ఎలా డెసిషన్స్ తీసుకుంటారు అసలు? కదండి, యాక్చువల్గా ఈ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సెట్ ప్రొసీజర్ ఉందండి. దాంట్లో మెరిట్ ఆర్డర్ సిస్టమ్ అని ఒకటి ఉందండి. స్టేట్ గవర్నమెంట్కి ఉండే పవర్ ఆ స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్తుంది. కాబట్టి మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎంత వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే అంత ఆ స్టేట్ గవర్నమెంట్కే వెళ్తుంది. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కానీ మనం బయట నుంచి పవర్ తీసుకుంటున్నాం అనుకోండి, వేరే స్టేట్ నుంచి పవర్ తీసుకుంటున్నాం. సో మనకి మెరిట్ ఆర్డర్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఫాలో అవుతుందండి. అందులో ఏంటంటే మనకి ఇప్పుడు ఈ టైంలో మనకి పవర్ కావాలంటే ఈ టైంలో మనకి ఎవరు చీప్ పవర్ ఇస్తున్నారు అది చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం పవర్ తీసుకుంటామండి. ఇది ఏంటంటే ఇది రౌండ్ ది క్లాక్ బేసిస్లో ఎప్పుడు కూడా ఇది అవుతూ ఉంటుంది. అది మనకి ప్రతిసారి ఆ విధంగా మనకి పవర్ దొరక్కపోవచ్చు కాబట్టి ముందు కొంచెం లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ కూడా మనం చేసుకుంటుంటాం అన్నమాట. లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఒక రేటుతో చేసుకుంటుంటాం. సో ఒక్కోసారి ఏమవుతుందంటే కోల్ డిమాండ్ ఎక్కువ తక్కువ అవడం వలన మనం తీసుకున్న ఆ డెసిషన్ మనకి తర్వాత కరెక్ట్ కాదనపోవచ్చు. బట్ ఆ సిచ్యువేషన్లో మన రాష్ట్రానికి కావాల్సిన పవరు ఎంత కావాలి, ఎంత టైఅప్ చేయాలి అనేది తీసుకున్న డెసిషను అది అప్పుడు కండిషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి ఉంటుందండి. బట్ తర్వాత ఎందుకంటే మనం అలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి ప్రాపర్గా జస్టిఫికేషను, ప్రాపర్గా ఎక్స్ప్లెనేషను మనం ఉంచుకోవాలండి. లేకపోతే ఏంటంటే 4 సంవత్సరాల తర్వాత ఎవరన్నా అడిగితే మన దగ్గర ఆన్సర్ లేకపోతే మాత్రం అది వేరే విధంగా చూస్తారు. కాకపోతే ఈ ఎంటైర్ సిస్టమ్ అసలు ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అండి. ఎవరు దాన్ని ట్యాంపర్ చేయలేరు. సార్ ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, విదేశాలతో పోలిస్తే లేకుంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినట్టయితే మన తలసరి వినియోగం ఎంతుంది, ఎంతకు పెంచాలి, దానికి ఎన్నేళ్ళు టార్గెట్ అని మనం పెట్టుకున్నాము అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి అనేది ఎలా చేస్తాం, ఏ మాడ్యూల్ని ఉపయోగించి మనం చేస్తున్నాము అనేది చాలా కీలకంగా ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కార్బన్ ఎమిషన్స్ని అవాయిడ్ చేయాలి, గ్రీన్ గ్యాసెస్ ప్రొడ్యూస్ కాకుండా చూడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ టార్గెట్ మీకు ఏది ఉంటుంది సార్? ఇప్పుడు మనం విద్యుత్, బొగ్గు వీటి గురించి మాట్లాడడం, బొగ్గును అవాయిడ్ చేయాలి అనేటువంటి దాంట్లో ఫస్ట్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది భారతదేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఇలాంటి ప్రతిపాదన ప్రపంచ దేశాల ముందు పెట్టారు. కాబట్టి ఆ దిశగా డ్రైవ్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది సార్? చూడండి, మన ప్రయారిటీ ముందు నేను ఆల్రెడీ చెప్పినట్టు మన తలసరి ఆదాయం చాలా తక్కువ. మన ఇమీడియట్ ప్రయారిటీ ఏంటంటే మన తలసరి విద్యుత్ వినియోగాన్ని పెంచుకోవాలి. పెంచుకుంటే కానీ మనం డెవలప్డ్ కంట్రీ అయ్యే స్టేటస్కి రాలేం. తలసరి వినియోగం పెంచుకోవాలంటే జనరేషన్ మనం పెంచుకోవాలి. జనరేషన్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒక ఆప్షను కోల్. మన కంట్రీ ఏంటంటే ముందు నుంచి కూడా కోల్ మీద జనరేషన్ డిపెండెంట్ అండి ఎక్కువగా. మన లాస్ట్ ఇయర్ కూడా మన జనరేషన్లో 75% మనకి కోలు లిగ్నైట్ నుంచే వస్తుంది. మిగిలిన 25% మిగిలిన సోర్సెస్ నుంచి వస్తుంది. హైడ్రో నుంచి కూడా కొంచెం మినిమల్ వస్తుంది, న్యూక్లియర్ నుంచి వస్తుంది. మనం మిగిలిన దేశాలలాగా మన దగ్గర సహజ వనరులు అంత ఎక్కువ లేవండి. మిగిలిన సహజ వనరులు లైక్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, హైడ్రో పవర్లో హ్యూజ్ రిజర్వాయర్స్ కానీ మన దగ్గర లేవండి. అందుకని మన డిపెండెన్స్ ముందు నుంచి కూడా కోల్ మీదే ఎక్కువ ఉంది. ఇప్పుడు మన టోటల్ కన్జంప్షన్ 10 times పెంచుకోవాలి 2047 వరకు. అంతవరకు పెంచుకోవాలి అంటే మనం కోల్ని ఫేజ్ అవుట్ చేసేసి మనం అంతవరకు పెంచుకోవడం అంటే కుదరదండి.
ఎందుకంటే మన మెయిన్ ఆల్టర్నేటివ్ ఏమనుకుంటున్నాం, రెన్యూబుల్ పవర్ కోల్కి ఆల్టర్నేటివ్గా మనం డెవలప్ చేస్తాం అనుకుంటున్నాం. దానివల్ల మనం కోల్ని ఫేజ్ అవుట్ చేసి సస్టైనబుల్ మేనర్లో గ్రీన్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తాం అనుకుంటాం. బట్ మెయిన్ ప్రాబ్లం రెన్యూబుల్ పవర్ ఏంటంటే అది టైం డిపెండెంట్. సోలార్ పవర్ అయితే మీకు 6 to 7 అవర్స్ కానీ ఎక్కువ ఉండదు. విండ్ పవర్ అయితే అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. సో మీరు కంప్లీట్ కోల్ ఫేజ్ అవుట్ చేసేసి మీరు ఓన్లీ రెన్యూబుల్స్ ఉంటూ గ్రీన్ పవర్ జనరేషన్ చేస్తుంటే మనం తలసరి వినియోగాన్ని, తలసరి జనరేషన్ని ఏ విధంగా పెంచుకుంటామండి? అందుకని మన టార్గెట్స్ అచీవ్ అవడం కోసం కోల్ని, రెన్యూబుల్స్ని, వాటి నుంచి వచ్చే జనరేషన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. మనం మన రిక్వైర్మెంట్ 10 times పెంచాలి. సో కోల్లో కూడా మన కెపాసిటీ పెంచుతూ పోవాలి, రెన్యూబుల్స్లో కూడా పెంచుతూ పోవాలి. కానీ మన టార్గెట్ ఏం పెట్టుకోవచ్చు అంటే ప్రపోర్షన్ మనం తగ్గిస్తూ పోవచ్చు. ఇప్పుడు మన కోల్ ప్రపోర్షన్ తగ్గించుకుంటూ వెళ్ళచ్చు. అంతేగాని ఈరోజు నేను మొత్తం కోల్ ఆపేసి ఓన్లీ రెన్యూబుల్స్ తో పవర్ సప్లై చేస్తాను అని చెప్తే అది మన దేశ ప్రగతికి అసలు ఏమాత్రం సపోర్ట్ చేయదండి. సో నేను చెప్పినట్టు మన పవర్ జనరేషన్లో 75% కోల్ నుంచి వస్తుందని చెప్పాం కదా, అది మనం గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకనే గవర్నమెంట్ టార్గెట్ 2030 కల్లా మనం కోల్ జనరేషన్ ప్రపోర్షన్ని 50%కి రెడ్యూస్ చేస్తామని. 25% తగ్గించాలి. 25% తగ్గించాలి. 50% రెన్యూబుల్స్లో మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. బట్ రెన్యూబుల్స్ని ఇంక్రీజ్ చేయడానికి మెయిన్ కన్స్ట్రెయింట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు అది కంటిన్యూస్ నేచర్ కాదు. సో రెన్యూబుల్ని మనం డెవలప్ చేయాలంటే మనం స్టోరేజ్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి. ఇంతవరకు మన దేశంలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాపర్గా డెవలప్ అవ్వలేదండి. ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ డెవలప్ అవ్వకుండా మనం రెన్యూబుల్స్ని ఇంక్రీజ్ చేయడం సాధ్యం కాదు. సో ఇప్పుడు గవర్నమెంట్ మెయిన్ ప్రాథమికత అదేనండి, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. సో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ డెవలప్లో అందులో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్, అందులో మనం అన్ని కెమికల్, లిథియం, కాడ్మియం ఇవన్నీ కెమికల్స్ యూజ్ చేసేది ఒకటి. ఇంకోటి ఏమో పంప్ స్టోరేజ్ సిస్టమ్, అది న్యాచురల్ వేలో వాటర్తో ఎనర్జీని స్టోర్ చేసి మన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని జనరేట్ చేయడం అనేది. ఈ 2 ఏరియాల్లో మనకి ప్రోగ్రెస్ ఉండాలండి. ప్రోగ్రెస్ ఉంటేనే మన కంట్రీ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ మనకి మీట్ అవుట్ అవుతాయి. అందుకనే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇవన్నిటినీ కన్సిడర్ చేస్తూనే మన నెట్ జీరో టార్గెట్ 2070 పెట్టారండి. చాలా కంట్రీస్ 2050, 2060 పెట్టినా మనం దాన్ని 2070 పెట్టాం. ఎందుకంటే మన దగ్గర కోల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయండి. 150 సంవత్సరాలు మనం వాడుకున్న తగ్గని కోల్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. మనకి పవర్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఈ రెండింటిని కోల్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని ప్రాపర్గా ఎనర్జీని జనరేషన్ పెంచుకుంటూ దేశ ప్రగతిని టార్గెట్ చేస్తూ వెళ్తూ తర్వాత గ్రాడ్యువల్గా మనం షిఫ్ట్ అవుతూ నెట్ జీరో 2070 కల్లా మనం టార్గెట్ చేస్తాం. సో ఆ స్ట్రాటజీతోనే మనం ముందుకెళ్తున్నామండి. మా ఎన్ఎల్సీఎల్ ఇండియా లిమిటెడ్ కూడా అదేవిధంగా దేశం ఏ విధంగా అయితే 2 ఎనర్జీలు బ్యాలెన్స్ చేస్తుందో ఎన్ఎల్సీ ఇండియా కూడా రెన్యూబుల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సేమ్ టైం థర్మల్ కెపాసిటీ కూడా మనం కొత్తగా యాడ్ చేస్తూ వెళ్తున్నామండి. ఇప్పుడు మన దేశం అయితే ఒక టార్గెట్ పెట్టుకుంది, 2030 కల్లా రెన్యూవబుల్ ఎనర్జీని కొంచెం పెంచుకోవాలి, కోల్ని తగ్గించాలి, 50-50 బ్యాలెన్స్ చేసుకోవాలి. మిగిలింది 6 ఏళ్ళు మాత్రమే. గవర్నమెంట్ అయితే ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ 6 ఏళ్ల ఛాలెంజ్లో మీరు దీన్ని 50-50 చేయడం అనేది, ఆ టార్గెట్, ఆ గోల్ని మీరు ఎలా రీచ్ అవుతారు? ఒక ఛాలెంజింగ్గా అనిపిస్తుందా ఈ టాస్క్? కరెక్ట్ అండి, మీరు అన్నట్టు మనం ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత యాడ్ చేసిన కెపాసిటీ 430 గిగావాట్ అండి. సో మనం నెక్స్ట్ 6 yearsలో ఆల్మోస్ట్ మనం అంత యాడ్ చేయాలి. మనం 500 గిగావాట్ రెన్యూబుల్ కెపాసిటీ 2030 కల్లా యాడ్ చేసే టార్గెట్ పెట్టుకున్నామండి. ప్రస్తుతం మనం 1.4 గిగావాట్లో ఉన్నాం. 140 గిగావాట్లో ఉన్నాం. ఆ 140 గిగావాట్ని 500 గిగావాట్కి తీసుకెళ్లాలంటే
ప్రతి సంవత్సరం మనం ఆల్మోస్ట్ 60 గిగావాట్ యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇందులో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అండి, 60 గిగావాట్ రెన్యూబుల్ మనం యాడ్ చేయాలంటే మనకి హ్యూజ్ ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. తర్వాత మన సోలార్ ప్యానల్స్, సోలార్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువ క్వాంటిటీలో మనకు కావాల్సి ఉంటాయి. అవి మన దేశంలో ముడి పదార్థాలు ఇక్కడ అవైలబుల్ లేవు. ఇవన్నీ చాలా పెద్ద ఛాలెంజెస్ అండి. బట్ ఈ ఛాలెంజెస్ ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేసుకుంటూ కెపాసిటీ ఎడిషన్ అగ్రెసివ్గా యాడ్ అవుతుందండి. ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ కూడా ఆల్రెడీ 1.4 గిగావాట్ రెన్యూబుల్ కెపాసిటీ యాడ్ చేసింది. కంట్రీలోనే 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్ సోలార్ పవర్ యాడ్ చేసిన మొదటి కంపెనీ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ అండి. మీరు వచ్చాక మొత్తం అండి ముందు నుంచి. ఇప్పుడు ఆ 1.4 గిగావాట్ని మేము 10 గిగావాట్కి తీసుకెళ్దాం అనుకుంటున్నామండి 2030. మొత్తం దేశం వాళ్ళ రెన్యూబుల్ కెపాసిటీని 3 times పెంచాలనుకుంటే మేము మా రెన్యూబుల్ కెపాసిటీని 7 times పెంచుదాం అనుకుంటున్నాం. సో ఆ డైరెక్షన్లో అన్ని వర్క్స్ అవుతున్నాయండి. ఆల్రెడీ 2 గిగావాట్ 2000 మెగావాట్ వర్క్స్ గుజరాత్, రాజస్థాన్, తమిళనాడులో వర్క్స్ ఆల్రెడీ నడుస్తున్నాయండి. సో ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ 2030 కల్లా 10 గిగావాట్ రెన్యూబుల్స్ అండ్ 10 గిగావాట్ కోల్ అండ్ లెగ్నైట్ బేస్డ్ పవర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ముందుకు సాగుతున్నాం. సో ఈ పెట్టుకున్నటువంటి టార్గెట్ కేవలం మనం పెట్టుకున్న టార్గెట్ కాదు. ప్రపంచ దేశాల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళి ఒక ప్రతిపాదన చేసినప్పుడు మన దేశ భవిష్యత్తు అనేది మీరు చెప్పినట్టుగా కోల్ మీదే బేస్ అయి ఉంటుంది అనుకున్నప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేశారా లేదా, లేకుంటే ఒక ప్రతిపాదన ఒక విశ్వగురువు లేకుంటే ఒక పెద్దన్నలాగా మోదీ భావిస్తున్నారు కాబట్టి ఆయన వెళ్ళి చెప్పారా అనేటువంటి బోల్డ్ అన్ని ఆ టైంలో డౌట్స్ అనేవి కనిపించాయి కదా. ఈ ప్రతిపాదన వచ్చేసింది, ప్రపంచ దేశాల ముందు మోదీ పెట్టారు అనుకున్నప్పుడు మీలో ఉన్నటువంటి ఒక అంతర్మథనం అనేది ఉంటుంది చూడండి. అప్పుడు ఏమనిపించింది, ఎలా మనం దీన్ని అచీవ్ చేయొచ్చు అనిపించింది? నాకు మాత్రం అది వినగానే చాలా మంచి డెసిషన్ అనిపించిందండి. అది ఓన్లీ పాపులారిటీ కోసమో దీనికోసమో చెప్పిన డెసిషన్గా నాకు అనిపించలేదు. ఎందుకంటే నేను కూడా నా క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ దాని దగ్గరే వస్తుందండి. అందుకనే 2070 వరకు మనకి టైం ఇవ్వడం కోసం చాలా హోంవర్క్ చేసి చాలా అనాలిసిస్ చేసి తర్వాత ఫైనల్గా దీన్ని డిసైడ్ చేసి 2070 వరకల్లా నువ్వు నెట్ జీరో అవుతుంది అని టార్గెట్ పెట్టారండి. సో నేను అది వినగానే ముందు నేను అనుకున్నది కూడా అదేమాట. అది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు 2070కి నెట్ జీరో అంటే కోల్ అనేది అప్పటికి అసలు మనం యూజ్ చేయం, మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వెళ్తాం, అంతేనా? కాదండి, కాదు, అది ఒక మిస్కన్సెప్షన్. దాన్ని నేను దాన్ని క్లారిఫై చేస్తానండి. నెట్ జీరో అంటే ఏంటంటే మీరు ఎంత కార్బన్ అట్మాస్ఫియర్లోకి యాడ్ చేస్తున్నారో అంత కార్బన్ మీరు అట్మాస్ఫియర్ నుంచి అబ్జర్వ్ చేయాలి. అది నెట్ జీరో. ఓకే ఓకే, బ్యాలెన్స్ అనేది అక్కడ ఉండాలి. ఆ బ్యాలెన్స్ జీరో ఉండాలి, జీరో అవ్వాలి. మీరు ఎంత ఈ ప్రాసెస్ వల్ల మీరు కార్బన్ యాడ్ చేస్తున్నారు అట్మాస్ఫియర్కి అంత కార్బన్ మీరు అట్మాస్ఫియర్ నుంచి కలెక్ట్ చేయగలగాలి. అది నెట్ జీరో. ఇప్పుడు కూడా మనం ఏంటంటే నడుస్తున్న థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ కూడా అవి అన్నీ ఎస్టాబ్లిష్ చేసి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ నామ్స్ చాలా స్ట్రింజెంట్ అయ్యాయి. అయినా కూడా ఈ థర్మల్ పవర్ స్టేషన్స్ బంద్ అవ్వలేదు. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంటల్ నామ్స్ అచీవ్ చేయడానికి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో వాటిని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. లైక్ సల్ఫర్ డయాక్సైడ్ ఒకప్పుడు 400 ppm లిమిట్ ఉండేదండి. దాన్ని ఎన్విరాన్మెంట్ రెడ్యూస్ చేసి ఇప్పుడు 50 ppm ఉండాలన్నారు. సో దానికోసం టెక్నాలజికల్ ఆన్సర్ ఉంది. ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్ FGDs అంటారండి. వాటిని అన్ని థర్మల్ పవర్ స్టేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో విత్ ఎస్టాబ్లిషింగ్ FGDs మనం ఆ 50 లిమిట్ ఉంది చూడండి, ఆ లిమిట్ అచీవ్ చేయగలుగుతాం. ఇదే విధంగా మనం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మన రిక్వైర్మెంట్ ఏంటి, మన రిక్వైర్మెంట్ కార్బన్ ఎంత యాడ్ చేస్తామో అంత మనం అబ్జర్వ్ చేయాలి. సో దానికోసం టెక్నాలజీస్ ఇప్పుడు అన్నీ డెవలప్ అవుతున్నాయండి. అందులో కార్బన్ సీక్వెస్టరైజేషన్, కార్బన్ సింక్, కార్బన్ అబ్జార్ప్షన్, అంట్లో వాటన్నిటిలో ఆ రంగాల్లో చాలా రీసెర్చ్ జరుగుతుందండి. సో నేను అనుకుంటుంది ఏంటంటే ఈవెన్ 2070లో కూడా మీకు కోల్ బేస్డ్ జనరేషన్ అవుతుంది. కాకపోతే ఈ కార్బన్ సీక్వెస్టరైజేషన్ వీటన్నిటి వలన ఏమవుతుందంటే మన నెట్ జీరో మెయింటైన్ చేయగలుగుతాం అప్పుడు కూడా. సో ఈవెన్ 2070లో కూడా
కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ ఉంటుందన్నమాట. సో నెట్ జీరో ఈజ్ నాట్ కోల్ జీరో అని నా అభిప్రాయం. సో దానికి కావాల్సినటువంటి టెక్నాలజికల్గా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి, లేకుంటే ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి అనే దాంతో పాటుగా ఫారెస్టైజేషన్, అడవుల్ని పెంచాలి అనే కాన్సెప్ట్, అది ఎలా చేస్తారు? చాలా సరైన మాట మీరు చెప్పారు. ఒకటేమో టెక్నాలజీలో మనం ఈ విధంగా కార్బన్ సీక్వెస్ట్రైజేషన్, మనకి అవైలబుల్ ఉన్న న్యాచురల్ కార్బన్ సీక్వెస్టర్స్ ట్రీస్ అండి. అందుకని చెప్పేసి ట్రీస్ని ఈ కార్బన్ న్యూట్రల్ చేయడం కోసం, నెట్ జీరో చేయడం కోసం మనం యూజ్ చేసుకోవచ్చండి. ఈ రంగంలో ఎన్ఎల్సి ఇండియా చాలా ముందుందండి మిగిలిన కంపెనీ అన్నిటికన్నా. ఎన్ఎల్సి ఇండియా అనగానే సస్టైనబుల్ పవర్ జనరేషన్, గ్రీన్ మైనింగ్ అని అందరి దృష్టిలోకి వస్తుందండి. ఎందుకంటే మేము చేసే మైనింగ్ యాక్టివిటీ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మైనింగ్ యాక్టివిటీ అండి. అందులో మేము బ్లాస్టింగ్ చేయం, ట్రక్కులతో ట్రాన్స్పోర్టేషన్ చేయం, మనం ఓవర్ బర్డెన్ కానీ లిగ్నైట్ కానీ రెండు రిమూవల్స్ కూడా మనం కన్వేయర్ ద్వారానే చేస్తామండి. సో ఎక్కడైతే మీకు డస్ట్ ఎమిషన్ అస్సలు ఉండదన్నమాట. తర్వాత మైన్ లిగ్నైట్ కానీ కోల్ కానీ తీసేసిన తర్వాత ఆ ల్యాండ్ని ఇమీడియట్గా మేము రీపర్పస్ చేస్తామండి. నేను చెప్పాను కదా మీకు, మా నైవేలి టౌన్షిప్లో 3 కోట్ల ట్రీస్ ఉన్నాయి. మా మైన్స్లో టౌన్షిప్లో కలిపి 3 కోట్ల ట్రీస్ ఉన్నాయంటే మేము లిగ్నైట్ తీసేసిన తర్వాత ఆ ల్యాండ్స్ని మంచి వాటర్ బాడీస్గా ఎఫారెస్టేషన్ అన్నీ డెవలప్ చేస్తామండి. ఎన్ని ఏకర్స్లో ఉంది సార్? మాది ఆల్మోస్ట్ 2500 ఏకర్లలో మేము మొత్తం ఎఫారెస్టేషన్ డెవలప్ చేసామండి. ఎవరైనా వచ్చి చూస్తే తెలుస్తుంది అన్నమాట అక్కడ అసలు మైనింగ్ అయిందా, ఇదొక పిక్నిక్ స్పాటా అని. మా ఈ ఎఫారెస్టేషన్ ఏరియా, ఆ వాటర్ బాడీస్ అవన్నీ చూసి పాండిచ్చేరి గవర్నమెంట్ మాతో ఎంఓయూ కూడా చేసుకుందండి. ఫ్రీక్వెంట్గా టూరిస్ట్ వస్తుంటారు. ఈ ఎఫారెస్టేషన్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెప్పడానికి ఒక ఇండెక్స్ ఉందండి. అదేంటంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అక్కడికి వస్తున్నాయని, ఎకోసిస్టమ్ ఎలా ఉందని దాన్ని మేము స్టడీ చేయించామండి. 183 స్పైసెస్, ఈ బర్డ్ స్పీసీస్ ఇక్కడికి మా నైవేలిలో ఇప్పటికీ ఆ ఎఫారెస్టేషన్ ఏరియాలో వస్తాయండి. అది ఇండికేట్ ఏం చేస్తుందంటే మేము నార్మల్సీ హెల్దీగా ఉందన్నమాట. సో ఈ కాలంలో మైనింగ్ అయినా పవర్ జనరేషన్ అయినా మనం దాన్ని సస్టైనబుల్ చేస్తే కానీ అది యాక్సెప్టబిలిటీ లేదండి. అందుకని మా టార్గెట్ ఎప్పుడైనా ఏమంటే దాన్ని ఆ ఏరియాని ఇమీడియట్గా ఎఫారెస్టేషన్ చేయడం, దానిలో ఈకో సిస్టమ్ను 100% రిస్టోర్ చేయడం మేము ఒక టార్గెట్గా పెట్టుకున్నామండి. అది కాకుండా కొంచెం మైన్ రిస్టోర్ అయిన ల్యాండ్ ఎక్కడైతే మేము లిగ్నైట్ తీసామో, ల్యాండ్ని సరిచేసామో, అక్కడ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ మేము 50 మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా దాని మీద పెట్టబోతున్నామండి. మైన్లో రిక్లెయిమ్ చేసిన ల్యాండ్ మీద పెట్టే ఫస్ట్ సోలార్ పవర్ స్టేషన్ 50 మెగావాట్ కెపాసిటీది ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చేస్తుంది. దట్స్ గ్రేట్ సార్. నిజంగా ఇప్పుడు మనకి అక్కడ ఏదైనా మైనింగ్ జరిగింది అనుకోండి, అదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ప్రకృతి సమతుల్యత అక్కడ దెబ్బతింటుంది అని అనుకుంటారు. లేకుంటే ఆ గుంతలు అనేవి భారీగా పడి ఉంటాయి, అవి ఇంకా పనికిరావు, ఆ తర్వాత డేంజరస్ స్పాట్స్గా మారుతుంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత అక్కడ ప్రకృతి సహకరించదు అనేటువంటి ఒక మాట కూడా ఉంటుంది. వాటన్నిటిని మళ్ళీ రీస్టోర్ చేయడం మనకే కాదు, మీరు చెప్పినట్టుగా ఇన్ని రకాల బర్డ్ స్పీసెస్కి కూడా అదొక ఎన్విరాన్మెంట్గా ఉంది, వాటికి ఒక ఆవాసాన్ని కల్పిస్తోంది అనుకున్నప్పుడు దీనికంటూ కూడా ఒక విజన్ ఉండాలి కదా. జస్ట్ లైక్ దట్ ఇలా అయిపోదు కదా. అవునండి, కాదండి, అదే చెప్పేదండి. మేము ఆ టార్గెట్ సస్టైనబుల్ మైనింగ్ అండ్ సస్టైనబుల్ పవర్ జనరేషన్ మొదటి నుంచి కూడా మా టార్గెట్లో ఉందండి. ఈరోజు కూడా మేము ఒక మైన్లో లిగ్నైట్ తీసేసిన తర్వాత దాన్ని ఇమీడియట్గా వాటర్ బాడీస్ కింద, న్యాచురల్ దీస్ కింద, ఎఫారెస్టేషన్ కింద కన్వర్ట్ చేయడానికి ఇమీడియట్గా మేము యాక్షన్స్ తీసుకుంటూ ఉంటామండి. సో ఇక్కడ ఉన్నటువంటి మన మైనింగ్ కావచ్చు, మిగతావన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మోదీ అయితే ఒక టార్గెట్ పెట్టారు, మన ప్రపంచ దేశాలంతా మన వైపు కూడా చూస్తూ ఉన్నాయి, మిగతా దేశాలు ఏం చేస్తున్నాయి, వాటిని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాయి అనుకుంటున్నప్పుడు మీరు అచీవ్ చేసినటువంటి ఒక సక్సెస్ లేకుంటే టార్గెట్కి మీరు ఎలా రీచ్ అయ్యేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వీటన్నిటి మీద మానిటరింగ్ అనేది ఉంటుందా? అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? తప్పకుండా అండి. మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ అచీవ్ చేయాలంటే మనం ఇయర్ ఆన్ ఇయర్ మన ప్రోగ్రెస్ ఎలా ఉంది, కెపాసిటీ ఎడిషన్ ఎలా ఉంది, ఆ టార్గెట్ రీచ్ అయ్యే డైరెక్షన్లో మూవ్ అవుతున్నామా లేదా,
అనేది రెగ్యులర్గా మానిటరింగ్ ఉంటుందండి. అండ్ ఎక్కడైతే మనం మన కెపాసిటీ కన్నా, మనం టార్గెటెడ్ కెపాసిటీ కన్నా మనం తక్కువ యాడ్ అవ్వడం ఇలా జరిగిందో, పాలసీ ఇంటర్వెన్షన్స్తో, పాజిటివ్ పాలసీ ఇంటర్వెన్షన్స్తో దాని ఎంకరేజ్మెంట్ కూడా ఆన్ రెగ్యులర్ బేసిస్ అవుతూ ఉందండి. నేను చెప్పాను కదా, రెన్యూవబుల్స్ వితౌట్ స్టోరేజ్ అది మనకి ఏ విధంగా యూజ్ కాదని. సో దాన్ని రికగ్నైజ్ చేసి రీసెంట్గా బడ్జెట్లో కూడా పంప్ స్టోరేజ్ మీద, తర్వాత బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ మీద, రెన్యూబుల్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా ఫేవరబుల్ ఐటమ్స్ బడ్జెట్లో కూడా ఉన్నాయండి. అవి మనకి మన టార్గెట్ అచీవ్ చేయడానికి చాలా వరకు సహకరిస్తాయి. సో ఇప్పుడు ఫారెస్టేషన్ అనుకున్నప్పుడు మనకి అడవుల్ని పెంచాలి, అడవుల్ని నరకకుండా చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి బోల్డ్ అన్ని సంఘటనలు చూసాం. వెరీ లేటెస్ట్గా కేరళలో, వయనాడులో జరిగిన సంఘటనలు కావచ్చు, మిగతా చోట్ల మనకి ఏదైతే అభివృద్ధి కోసం అనేది, డెవలప్మెంట్ కోసం అనేది కొన్ని టన్నెల్స్ చేస్తున్నాము, కొన్ని బ్రిడ్జిలు కడుతున్నాము, దానికోసం అడవుల్ని నరకాల్సిన పరిస్థితి వస్తుంది. అది మళ్ళీ ప్రకృతి చూపిస్తోంది, ఇంపాక్ట్ అనేది ప్రజల మీదే కనిపిస్తోంది. ఈ ఏ ఒక్క చోట జరగాల్సినటువంటి ఒక డెవలప్మెంటో ఇక్కడ మేము మార్చాము, మార్పు అనేది మా దగ్గర కనిపించింది అని కాదు కదా, ప్రతి చోట ఇలాంటి పరిస్థితి రావాలి కదా. ఏం జరుగుతోంది అక్కడ అసలు? కాదండి, మీరు అన్నట్టు మనం డెవలప్మెంట్ కోసం, ప్రోగ్రెస్ కోసం ప్రాజెక్ట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది, బ్రిడ్జిలు కట్టాల్సి ఉంటుంది. బట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఆ పని చేసేటప్పుడు అది ప్రకృతి మీద తక్కువలో తక్కువ ఎఫెక్ట్ ఉండేట్టు చూసుకోవాలండి. ఒకవేళ అది మనకి పాజిబుల్ అవ్వట్లేదంటే మనం దానికి కాంపన్సేటివ్ ఎఫారెస్టేషన్ చేయాలి, కాంపన్సేషన్ మెజర్స్ తీసుకోవాలి. ఆ మెజర్స్ అన్నీ తీసుకుంటే ఈ విధమైన విపత్తులకి ఉండవండి. మనం అవేం పట్టించుకోకుండా మనం ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్తుంటే ఆ టైంలో ఏమైనా అవ్వచ్చండి. సో మనం భవిష్యత్తు మీద ఎలా అయితే దృష్టి పెడుతున్నామో, మన చుట్టూ ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది కోల్పోకుండా ఉండాలి అనే ఆ ఫోకస్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అవునండి, చాలా వరకు. సో దానికోసం ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి సహకారం అంటారా, లేకుంటే ఎంకరేజ్మెంట్ అనేది ఎలా ఉంది సార్ మీకు? మీరు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ఏ యాక్టివిటీ చేయాలన్నా కూడా సస్టైనబిలిటీ ఒక బజ్ వర్డ్ అండి. గవర్నమెంట్ పాలసీల్లో కూడా ఈ సస్టైనబిలిటీ అనేది ఇప్పుడు చాలా రిపీటెడ్గా దాని మీద ఫోకస్ వస్తుందండి. అండ్ ఏ ప్రాజెక్ట్ క్లియర్ చేయాలన్నా, ఏ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలన్నా దాని ఇంపాక్ట్ ఏంటి, ఆ ఇంపాక్ట్ని తగ్గించడం కోసం మెజర్స్ తీసుకుంటున్నారా లేదా అనే విషయం క్లోజ్గా మానిటర్ అవుతుందండి. నాకు తెలిసి ముందు ఈ విధంగా మనం ఏదైతే ప్రాజెక్టులు కట్టడం వల్ల ప్రకృతి మీద ఎఫెక్ట్ పడుతుందో అది చాలా వరకు తగ్గుతుందండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రభుత్వం, మోదీ కూడా ప్రతిసారి పదే చెప్పే మాట సబ్కా సాత్ సబ్కా వికాస్. సబ్కా సాత్ అనుకున్నప్పుడు అన్నిటినీ మనతో పాటు ముందుకు తీసుకెళ్ళాలి, అన్నిటినీ మనం సస్టైనబుల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే కదా అభివృద్ధి అనేది ఉండేది. తప్పకుండా అండి. నాకు తెలిసి ఆ డైరెక్షన్లోనే అన్ని పాలసీస్ కానీ, ఆ డైరెక్షన్లోనే యాక్టివిటీస్ కానీ అవుతున్నాయండి. సో మీరు ఈ బొగ్గు, విద్యుత్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అసలు యాక్చువల్గా మనం ఏమనుకున్నాము, ఏమయ్యాము, నిజంగా ఆ డైరెక్షన్లోనే ఉన్నానా, చిన్నప్పుడు నేను ఏం కోరుకున్నాను, ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసినప్పుడు ఏమి ఆశించాను, ఆ టార్గెట్ అదే గోల్లో వెళ్తున్నానా, ఎలా అనిపించింది ప్రసన్న కుమార్ గారికి? నాకండి, నేను ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఒకటే కోరికండి, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో జాయిన్ అవ్వాలని. మొదటి నుంచి కూడా మా నాన్నగారు అగ్రికల్చర్ ఆఫీసర్ అన్నమాట. స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. సో మా నాన్నగారిని చూసి నాకు ఎప్పుడైనా సరే ఒకటే టార్గెట్ అన్నమాట, ఒక ప్రభుత్వ రంగ సంస్థలో జాయిన్ అవ్వాలని, దేశం కోసం కంట్రిబ్యూట్ చేయాలని. సో ఆ అవకాశం వచ్చినప్పుడు అందులోనే జాయిన్ అయ్యానండి. నేను ఏదైతే అనుకున్నానో అక్కడికే చేరగలిగానండి. బట్ మీకంటూ కొన్ని టార్గెట్స్ అనేవి పెట్టుకుంటారు కదా? అవునండి, ప్రతి సంవత్సరం మనం టార్గెట్స్ పెట్టుకుంటామండి. అండ్ ఫైనల్గా ఎక్కడికి చేరాలనే టార్గెట్ పెట్టుకున్నామండి. ఇది కూడా ఆ టార్గెట్ పెట్టుకొని ఈ స్థాయికి చేరానండి. ఎన్ఎల్సీలో కూడా ఫస్ట్ మీరు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అని ఒక బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా ఎన్ఎల్సీని నేను ఈ స్టేజ్లో చూడాలనుకుంటున్నాను, లేకుంటే ఈ టార్గెట్ నేను అచీవ్ చేయాలి, ఇది నా గోల్ అని ఏం పెట్టుకున్నారు అలా? కరెక్ట్ అండి. నేను జాయిన్ అయినప్పుడు అండి ఎన్ఎల్సీ ఓవరాల్ సిచ్యువేషన్ అంత ఎంకరేజింగ్గా లేదండి. చాలా కారణాలు ఉండొచ్చు దానికి. అంటే
ఎంప్లాయీస్ మోరల్ డౌన్గా ఉందండి. ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల లిగ్నైట్ ప్రొడక్షన్, కోల్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది, పవర్ జనరేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ స్టేజ్లో నేను సిఎండిగా జాయిన్ అయ్యానండి. సో ముందు నేను పూనుకుంది ఏంటంటే, ముందు మా టీం మెంబర్స్ కాన్ఫిడెన్స్, వాళ్ళ మోరల్ బూస్ట్ చేయాలని ఆ విధంగా చాలా మెజర్స్ తీసుకున్నామండి. ఆ ఎంకరేజ్మెంట్ వలన ఇంతకుముందు ఉన్న డెసిషన్ పెరాలిసిస్ లాంటి సిచ్యువేషన్ నుంచి క్విక్ అండ్ ప్రాంప్ట్ డెసిషన్స్ లెవెల్ వరకు తీసుకొచ్చామండి. సో ఆ స్టేజ్లో మా కంపెనీ మీద ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కూడా చాలా తక్కువ ఉండేదండి. ఓకే. సో ఈ క్విక్ డెసిషన్స్, ఆల్ రౌండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పర్ఫార్మెన్స్, తర్వాత ప్రాజెక్ట్స్ కెపాసిటీ ఎడిషను, గ్రీన్ ఇనిషియేటివ్స్, వీటన్నిటి వలన మా ఈ 1.5 ఇయర్లోనే మా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్మోస్ట్ 4 times ఇంక్రీజ్ అయిందండి. వీటన్నిటికీ మెయిన్ కారణం మా ఎన్ఎల్సిఐఎల్ టీం అండి. ఓకే. నేను వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చాను అంతవరకే, కానీ యాక్చువల్గా పనిచేసి యాక్చువల్గా ఈ లెవెల్కి తీసుకొచ్చింది మా ఎన్ఎల్సిఐఎల్ టీం మెంబర్స్ అనమాట. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అన్నారు అనగానే మనకి యూజువల్గా ఏదైనా డ్యామ్ కడుతున్నారు, అక్కడ ఇంకేదో ప్రాజెక్ట్ వస్తుంది అనుకున్నాడు, భూ నిర్వాసితుల దగ్గర నుంచి ఒక ప్రొటెస్ట్ అనేది వస్తుంది. అసలు మేము ఎందుకు ఇవ్వాలి, మీరు ఎందుకు కట్టాలి, ఆ కంపెన్సేషన్ అనేది కూడా ఈజీగా మ్యాచ్ అవ్వదు, యాక్సెప్ట్ చేయరు కదా. ఇలాంటివి ఒక టఫ్ టాస్క్ అనిపిస్తాయి కదా, ఎలా డీల్ చేస్తారు? చూడండి, ఏదైనా ఆర్గనైజేషన్లోనే, ఇప్పుడు ప్రస్తుతం మనం పనిచేస్తున్న ఆర్గనైజేషన్లోనే మనకి ఈ ఆర్గనైజేషన్లో ఇక్కడి నుంచి ఇంకొక బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది వాళ్ళ తాతల దగ్గర నుంచి అక్కడ ఉంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ ఇళ్ళని, వాళ్ళ పొలాలని మనకి ఈ ప్రాజెక్ట్స్ కోసం ఇవ్వాలంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. సో బట్ మనం జనరల్గా అది అర్థం చేసుకోం జనరల్గా. సో మెయిన్ ఏంటంటే అండి, వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఒక పక్క కొన్ని రూల్స్ ఉంటాయి. సో వాటిని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ముందుకు తీసుకెళ్తే ఏ పనైనా అవుతుందండి. సో అదే మేము చేసామండి. వాళ్ళ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ గురించి చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు. వీళ్ళు కొన్ని రూల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ రూల్స్ ప్రకారం ఇవ్వలేము అని చెప్పేసి కాన్ఫ్లిక్ట్ అంటూ ఉంటుంది. దానివల్ల ల్యాండ్స్ ఏమి మా దగ్గరికి రాలేదు, దానివల్ల ప్రొడక్షన్ ఎఫెక్ట్ కూడా అయ్యింది. ఆ సిచ్యువేషన్లో నేను జాయిన్ అయ్యని చెప్పే కదా. తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ని మేము పెంచామండి. ఆ రూల్స్లో ఏ విధంగా పాజిబులో దాన్ని కాంపన్సేషన్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళ ఏరియాస్ని డెవలప్ చేస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ వల్ల మేము చేయగలిగామండి. అదిగాక ఈ నైవేలీకి పర్టికులర్గా అక్కడ లిగ్నైట్ ప్రొడక్షన్కి ఒక రివరు ఒక అబ్స్టకిల్గా ఉండేదండి. ఎందుకంటే మనం మైన్ అడ్వాన్స్ అవ్వాలంటే ఆ రివర్ని డైవర్షన్ చేయాల్సి వచ్చేది. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎక్కువ శ్రమ తీసుకోకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలకి సరిపడేంత ల్యాండ్ వరకు డైవర్షన్ చేసేసేవాళ్ళు. సో రిపీటెడ్గా ఎవ్రీ 2 years ఆ రివర్ని డైవర్షన్ చేయాల్సి వచ్చేది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఎవరు ఆలోచించలేదు ఇంతకుముందు. సో నేను జాయిన్ అయిన తర్వాత ఏంటి, ప్రతి సంవత్సరం ఈ రివర్స్ని డైవర్షన్ చేసుకోవడం ఏంటి అని చెప్పేసి ఒక మేజర్ స్టెప్ తీసుకొని ఒక నెక్స్ట్ 25 yearsకి సరిపడా ల్యాండ్ ఏరియా దాటి ఆ రివర్ని డైవర్షన్ చేసామండి. అది పరమనార్ రివర్ అని రివర్ అన్నమాట. సో ఆ డైవర్షన్కి మాకు స్టేట్ గవర్నమెంట్ నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. బట్ దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. కంప్లీట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ 25 yearsకు మైనింగ్ యాక్టివిటీకి మాకు అడ్డంకులు ఏమీ లేకుండా మేము ముందుకి వెళ్ళగలుగుతామండి. ఇలాంటి మెజర్స్ చాలా తీసుకున్నాం. దానివల్లనే ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ ముందుందండి. మన ప్లాంట్ పర్ఫార్మెన్స్ కానీ, లిగ్నైట్ ప్రొడక్షన్ కానీ, లాస్ట్ ఇయర్ మేము కోల్ ప్లస్ లిగ్నైట్ ప్రొడక్షన్ ఆల్ టైమ్ హైయెస్ట్ లిగ్నైట్ ప్రొడక్షన్ చేసామండి. తర్వాత మా 3 ప్లాంట్లు దేశంలోనే అతి ఉత్తమమైన ప్లాంట్లుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రేటింగ్ చేసిందండి. మా మైన్స్కి 13 5-star రేటింగ్ అవార్డ్స్ వచ్చాయండి. ఏ కంపెనీకి అవి రాలేదు. సో ఇవన్నీ కూడా ఈ మెజర్స్ వల్లనే ఎన్ఎల్సిఐఎల్ టీమ్
స్పిరిట్ టీమ్ వర్కింగ్ వల్లనే పాసిబుల్ అయింది. సో ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒప్పించవచ్చు, కొంచెం అర్థం చేసుకుంటారు. అక్కడ మీరు నదిని డైవర్ట్ చేస్తున్నారు. నదికి ఎలా చెప్తాం? ఎందుకంటే ఒక్కోసారి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా సడన్గా ఎలా మారుతుందో తెలియదు, ఎలా టర్న్ అవుట్ అవుతుందో తెలియదు. ఆ దారి మార్చడం, నదికి నడకలు నేర్పించడం అంటారు కదా, కంప్లీట్గా దాన్ని డైవర్ట్ చేశారు అనుకుంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రజలకు మించి ఉంటాయి. అక్కడ సడన్గా ఎలా డైవర్ట్ అవుతుంది, ఎలా టర్న్ అవుట్ అవుతుందో తెలియదు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు వర్షాలు ఎక్కువ పడతాయో తెలియదు. అప్పుడు ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి కదా. అవునండి, మీరు అన్నది 100% కరెక్ట్. ఒక నది డైవర్షన్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. అసలు దాని వెనక చాలా డిజైన్, చాలా ప్లానింగ్, చాలా టైమ్లీ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఉండాలండి. ఆల్మోస్ట్ అవన్నీ యాక్టివిటీస్ ప్రాపర్ వేలో చేసామండి. అండ్ 20 రోజుల్లో 2 lakh క్యూబిక్ మీటర్ ఆఫ్ ఎర్త్ మెటీరియల్ని రిమూవ్ చేసామండి. అంతవరకు ఎక్కడ అయ్యి ఉండదు అది. అండ్ ఆ రివర్ కూడా మనం కావలసినంత డీప్ చేసామండి. ఎందుకంటే మీరు అన్నట్టు మనం డైవర్షన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ కెపాసిటీ కన్నా ఎక్కువ వాటర్ వచ్చింది అనుకోండి, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ మునిగిపోతాయి. సో అవన్నీ లేకుండా అన్ని మార్జిన్ తీసుకొని ఆ రివర్ని డీప్గా చేసామండి. ఆ తర్వాత 2 మాన్సూన్ సీజన్స్ పాస్ అయ్యాయి. చాలా చక్కగా రివర్ ఫ్లో అయిందండి. సో మేము తీసుకున్న జాగ్రత్తలన్నీ కూడా అక్కడ ఫలించాయండి. యూజువల్గానే ఎక్కడ నిల్వలు ఉన్నాయి దాన్ని ఐడెంటిఫై చేయడం, అక్కడ కోల్ ఉందా, లిగ్నైట్ ఉందా అని ఐడెంటిఫై చేసుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దీని వెనకాల బోల్డ్ అంతా ఆలోచించాలి, భవిష్యత్తు గురించి ప్రణాళికలు ఉండాలి, ప్రజల్ని ఎలా డీల్ చేస్తున్నాము, ప్రకృతిని ఎలా డీల్ చేస్తున్నాము, ఆ తర్వాత ఎకో బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ. సో దీనికోసం ఎవరో ఒకరు డెసిషన్ తీసుకుంటే సరిపోదు. ఎస్, నేను ఇది డెసిషన్ తీసుకున్నాను, మీరు ఎగ్జిక్యూట్ చేయండి అంటే కాదు. ఎవ్రీవన్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్. ప్రతి ఒక్కరూ ఒక లింక్ని మెయింటైన్ చేస్తూ వెళ్తే తప్ప అది కాదు కదా. ఆ టైంలో ఏది ఎక్కువ టఫ్ టాస్క్ అనిపిస్తుంది, ఎవరిని డీల్ చేయడం టఫ్ టాస్క్ అనిపిస్తుంది? ఒక్కోసారి పొలిటికల్గా కూడా ఉంటాయి. మా వాళ్ళని ఎందుకు టచ్ చేశారు, లేకుంటే వీళ్ళని వదిలేసేయండి మావాడు అనేదో, ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. లాబింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎలా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తారు మీరు? చూడండి, మన ఆబ్జెక్టివ్ క్లియర్ అయినప్పుడు ఇవన్నీ కూడా మనం ఏమీ చేయలేమండి. చాలా ప్రెజర్స్ ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. బట్ మనం కంపెనీ ఇంట్రెస్ట్, కంట్రీ ఇంట్రెస్ట్లో ఒక పని చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు వీటన్నిటిని ఎదుర్కొని వెళ్ళచ్చండి. అది కాకుండా మా ఎంటైర్ టీమ్ మాతో పాటే ఉన్న ఒక ధైర్యం, మా స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, మా మినిస్ట్రీ, మా మినిస్టర్ మన ఈ డెసిషన్ వెనకాల మనకి సపోర్ట్ చేస్తారనే ధైర్యం, వీటన్నిటి వల్ల మనము ముందుకెళ్ళగలుగుతామండి. ఆ విధంగానే అన్ని విధాలుగా కూడా నాకు అన్ని రకాల సపోర్టు ది స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ, తర్వాత కోల్ మినిస్ట్రీ నుంచి కానీ, తర్వాత ఆనరబుల్ కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి నుంచి కానీ, అందరి నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ వచ్చిందండి. దానివల్లనే మనం అన్ని పనులు చేయగలిగాం. ఒక్కసారి ప్రెషర్స్ కూడా ఉంటాయి కదా. చాలా ప్రెషర్స్ ఉంటాయండి. సో లోకల్ పబ్లిక్ దగ్గర నుంచి ఎంత ప్రొటెస్ట్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి లీడర్స్ దగ్గర నుంచి కూడా అంతే ఉంటుంది కదా. అవునండి, కరెక్ట్, 100% కరెక్ట్. బట్ నేను చెప్పినట్టు మన ఈ సపోర్ట్ అన్ని మన వెనకాల ఉందన్న ఉద్దేశంతో కొన్ని బోల్డ్ డెసిషన్స్ కూడా తీసుకోగలుగుతామండి కంపెనీ ఇంట్రెస్ట్లో. సో ప్రసన్న కుమార్ గారు ఏమో చాలా కూల్గా మాట్లాడుతున్నారు, చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నారు. ఇలాగే ఉంటారు ఆఫీస్లో ప్రజలతో డీల్ చేస్తున్నప్పుడు కూడా? ఎప్పుడైనా హార్ష్గా ఉండాలి, గట్టిగా నిలబడాలి, స్ట్రాంగ్గా వాయిస్ వినిపించాలంటే ఏం చేస్తారు అప్పుడు? నా టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ డిఫరెంట్ అండి, డిఫరెంట్గా ఉంటుంది మొదటి నుంచి కూడా. నేను ఎప్పుడు ఇంక్లూజివ్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ అండి. సో మీరు ఎవరినన్నా మా సంస్థలోనే అడగచ్చు, ఎప్పుడన్నా ఎవరినన్నా తిట్టామా, ఎవరి మీదన్నా కోపపడ్డామా? ఎప్పుడూ ఉండదండి. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ప్రతి వాళ్ళలో వాళ్ళకి ఏదో క్యాపబిలిటీ ఉంటుంది. కొన్ని రీజన్స్ వల్ల అది క్యాపబిలిటీ వాళ్ళు బయట పెట్టలేకపోవచ్చు. బట్ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా ఇది లేదండి. అండ్ ఎంప్లాయీ వెల్ఫేర్, ఎంప్లాయీ బెనిఫిట్స్కి టాప్ ప్రయారిటీ ఇస్తామండి. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, సరౌండింగ్ విలేజెస్, సరౌండింగ్ పీపుల్, వాళ్ళకు కూడా బెనిఫిట్ అవ్వడానికి ఏది ఉందో దానికి టాప్ ప్రయారిటీ ఇస్తామండి. దానివల్ల ఇక మనకి టెన్షన్స్ ఏమి ఉండవండి. ప్రసన్న కుమార్ గారు దేవుని బాగా నమ్ముతారా? పూజలు అవి ఏమన్నా? అవునండి, నేను దేవుణ్ణి బాగా నమ్ముతానండి. మన
స్వయం కృషితో పాటు దైవ సంకల్పం, దైవ సపోర్ట్ ఉంటే గానీ మనం అనుకున్నది సాధించలేమని నమ్ముతుంటాను. ముందుకు వెళ్ళాలి అంటే ముందుకు ఉండాలి. వెళ్ళాలంటే 2 ఉండాలండి. ఒక్క పూజలు చేసే సక్సెస్ అచీవ్ చేయలేం. ఒక హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అచీవ్ చేయలేం. 2 ఉండాలని నేను నమ్ముతానండి. సో ఇప్పటివరకు అది ఫలించింది. ఇప్పుడు మనం ఊళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అక్కడ వాళ్ళు పూజించేటువంటి వాళ్ళదైనటువంటి దేవుళ్ళో, గుళ్ళో లేకుంటే వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో ఉంటాయి. వాటిని కూడా తొలగించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అప్పుడు? మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని సెన్సిటివ్ రైజ్ ఉంటుంది, చేశారండి. చాలా సెంటిమెంటల్ సెన్సిటివ్ ఉంటుంది. విషయాన్ని రైజ్ చేశారండి. మీరు అన్నట్టు కరెక్ట్. నేను చెప్పాను ఇందాక ట్రాన్స్ఫర్ విషయం చెప్పినట్టే. ఒక చిన్న ఊరు ట్రాన్స్ఫర్ అయితేనే మనం ఇంత ఎంప్లాయీ ఇంత ఇదైపోతాం మనం. అలాంటిది వాళ్ళు సంవత్సరాల తరబడి ఉన్న ఇళ్ళు, ఉన్న గుళ్ళు ఇవన్నీ కూడా మనం మనం ఏముంది, మనం బ్యాగ్లు అని సర్దుకొని వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అనుకుంటాం. బట్ అది ఫిజికల్ అటాచ్మెంట్ కన్నా వాళ్ళ Emotional ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ మాట. అందుకని జనరల్గా మేము ఏం చేస్తుంటాం అంటే అండి, అలాంటి ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మనకు బళ్ళున్నా గుళ్ళున్నా లైక్ యువర్ టెలింగ్. సో మేము వాళ్ళ కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి ట్రై చేస్తామండి. బడి ఉందనుకోండి, అంతకన్నా మంచి బడి దగ్గరలోనే బ్రహ్మాండంగా కట్టిస్తామండి అన్ని ఫెసిలిటీతో పాటు. అలాగే గుడి కూడా ఏమైనా షిఫ్ట్ చేసే ముందు, దీన్ని ఏమైనా చేసే ముందు దాన్ని అన్ని ప్రాపర్ తరీకాలో ప్రాపర్ సిస్టంలో షిఫ్ట్ చేసి దాన్ని ఇంకా మంచి ఫెసిలిటీస్తో ఇంకా మంచి లొకేషన్లో బాగా చేసి ఇస్తామండి. దానివల్ల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారండి. సో ఇలా వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటేనే మనం చేయగలం, మనస్ఫూర్తిగా అయితేనే అది మనం చేయగలం. సో ఆ విధంగా చేయడంలో మేము ఇప్పటివరకు చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగామండి. సో ప్రజల యాక్సెప్టెన్స్, వాళ్ళ సపోర్ట్ అనేది ఎంత ఉండాలో ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతే ఉండాలి కదా. వాళ్ళ కోఆపరేషన్, మీ మీద వాళ్ళకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉండాలి కదా. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండి? చాలా థ్యాంక్స్ అండి ఈ క్వశ్చన్ అడిగారు. లేకపోతే తెర వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అలాగే లేకపోతే ఉండిపోతారండి. అవును, వాళ్ళు లేకపోతే ముందుకు ఎంతసేపు వెళ్ళలేము అసలు. ఇంకా ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతునండి. మా శ్రీమతి రాధికా మోటుపల్లి అసలు నా విజయం వెనక అసలు మెయిన్ కారణం అంటే తనేనండి. మొదటి నుంచి కూడా నేను ఆఫీస్ పనుల్లో రెగ్యులర్గా ఎప్పుడు కూడా అసలు ఆఫీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్న టైంలో కూడా అసలు ఏమాత్రం చిరాకు పడకుండా అసలు ఫుల్గా మోరల్ సపోర్ట్ ఇస్తూ మొదటి నుంచి ఉన్నారండి. అది కూడా ఇక్కడ కాదు, మీరు అన్ని రాష్ట్రాల్లో వేరే వేరే రాష్ట్రాలండి, చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. అయినా కూడా నాకు ఒక అలవాటు ఏంటంటే అండి, ఏదన్నా మేజర్ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కంప్లీట్ అయ్యేదాకా ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. అక్కడే ఫోకస్ అక్కడే ఉంటుంది. నేను ఇంటికి కూడా రానమాట. అక్కడి నుంచి వచ్చేస్తే అక్కడ ఏమో పనులు సరిగ్గా అవమేమో అని ఆ లెక్కన నేను 2-3 రోజులు కూడా అక్కడ ఉండిపోవాల్సి వచ్చేదండి. ఇంకొక నా అలవాటు ఏంటంటే నేను బయట ఏం తిన్నాను. సో 2 రోజులైనా 3 రోజులైనా అలా ఉండేవాడిని, వచ్చి ఇంటి దగ్గరే తినేవాళ్ళు అనమాట. సో నేను ఏ టైంకి వచ్చినా 11-12 ఏ టైంకి వచ్చినా సరే లేచి వేడివేడిగా అన్నం పెట్టడమే కానీ ఎప్పుడు కూడా అలా పెట్టేసి పడుకోవడం అనేది ఎప్పుడు లేదండి. సో అంత కమిటెడ్గా ఉండేవాళ్ళు. తర్వాత మా పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. సో వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు నేను పని చేయడానికి వెళ్తున్నానంటే, సండే రోజు వెళ్తున్నానంటే ఇది చాలా మందికి లైట్ రావడం కోసం వెళ్తున్నాననే విషయం చెప్పి వెళ్ళేవాళ్ళం అండి. వెలుగులు వస్తాయి, వాళ్ళు వేరే వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయి, దానికోసం నేను పని చేస్తున్నానని. అందుకని వాళ్ళు సండే కూడా ఆడుకోవడానికి వెళ్తే ఏంటి మీ ఫాదర్ ఆఫీస్లో ఉన్నారంట ఏంటంటే వీళ్ళు గర్వంగా చెప్పుకునేవాళ్ళు అనమాట. మీ ఫాదర్ ఇంట్లో కూర్చున్నాడు సండే రోజు, కానీ మా ఫాదరు వెళ్ళి అక్కడ వేరే వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకురావడం కోసం పని చేస్తున్నారు అని చెప్పేసి. సో అలాంటి పిల్లలు దొరకడం నా అదృష్టం. మా కోడలు కూడా అదే విధంగా అందరితో కలిసిపోయారు. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు, WNSలో. మ్యారేజ్ అయింది. మా కోడలు కూడా డిజిటల్ మార్కెటింగ్లో పనిచేస్తుంది.
మా అమ్మాయి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్లో చెన్నైలో పనిచేస్తుందండి. ఆ! మీరు ఒక మాట అన్నారు. సండేస్ కూడా వెళ్ళాము వెలుగులు తీసుకురావడానికి. ఇంకొకరి ఇంట్లల్లో దీపాలు వెలగాలి, లైట్లు కనిపించాలి అనుకున్నప్పుడు కరోనా కాలం అనేది కనిపించింది. ఆ టైంలో ఎవ్రీవన్ వాజ్ ఎట్ హోమ్. బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. ఐసోలేట్ అయ్యి ఉండాలి, లేకుంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలి అనుకున్నప్పుడు బయటికి వెళ్ళట్లేదు అనుకుంటే ఇంట్లోనే మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కావాలి. నాకు కరెంట్ పోకూడదు, టీవీ కనిపించాలి, నాకు యూజ్ చేసుకోవడానికి వైఫై ఉండాలి. ఎవ్రీథింగ్ అక్కడే కనిపించాలి. అదర్‌వైజ్ ఐ విల్ గెట్ బోర్డ్. బయటికి వెళ్ళాలనిపిస్తుంది. బయటికి వెళ్ళకుండా ఉండడానికి చేసేటువంటి కార్యక్రమాలన్నీ ఇంట్లోనే ఉండాలి. అప్పుడు కావాల్సింది ఖచ్చితంగా పవర్ అనేది ఉండాలి. విద్యుత్ కన్సంప్షన్ కూడా అప్పుడు బాగా పెరిగింది. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏసీలు కావాలి. ఏసీలు కావాలి. ఇవన్నీ అనుకున్నప్పుడు ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి కదా! ఆ టైంలో ఏం చేసేవాళ్ళు మరి మీరు? నేను కరోనా టైంలో సగం పార్ట్ కరోనా టైంలో ఎన్టీపీసీలో ఉన్నానండి. సగం హ్మ్. పార్ట్ గుజరాత్‌లో ఉన్నానండి. ఓకే. మొత్తం కరోనా పీరియడ్ గానీ, ఏ పీరియడ్ గానీ, హ్మ్. ఈవెన్ లాక్‌డౌన్‌లో గూడా ఇప్పటివరకు నేను ఆఫీస్‌కి ఎళ్ళకుండా ఏ రోజు లేదండి. ఓకే. హ్మ్. మొత్తం అన్ని ప్రికాషన్స్ తీసుకునేవాళ్ళం. ఏవైతే ఉన్నాయో సూట్లు వేసుకునేవాళ్ళం, మాస్కులు మాస్కులు పెట్టుకునేవాళ్ళం, పెట్టుకో గ్లౌజులు పెట్టుకునేవాళ్ళం. మొత్తం పైనుంచి కింద దాకా అన్నీ కంప్లీట్ ప్రికాషన్స్ ప్రొటెక్షన్‌తో. తీసుకునేవాళ్ళం. హ్మ్. బట్ ఒక్కరోజు కూడా ఈవెన్ లాక్‌డౌన్ టైంలో కూడా ఆఫీస్‌కి ఎళ్ళకుండా, ప్లాంట్‌కి ఎళ్ళకుండా ఎప్పుడు అవ్వలేదండి. హ్మ్. సో, ఇలా చాలామంది ఈ విధంగా చేశారు. దానివల్లనే మనం అంత కరోనా టైంలో కూడా, లాక్‌డౌన్ పీరియడ్‌లో కూడా అన్‌ఇంటరప్టెడ్ పవర్ అందరికీ మనం సప్లై చేయగలిగామంటే, ఇలాంటి ఎఫర్ట్ చేసిన ఎంతోమంది ఉన్నారండి. ఎగ్జాక్ట్‌లీ. లేకపోతే అప్పుడు ఇంకా ఇంట్లో కూర్చోలేకపోయేవాళ్ళం. బయటికి వెళ్ళడానికి అవునండి. రూల్స్ ఒప్పుకోలేదసలు. ఏం చేయాలో అర్థం కాని కండిషన్ అది. అవునండి. సో అందుకని కోల్ మైన్స్‌లో గానీ, లిగ్నైట్ మైన్స్‌లో గానీ, పవర్ జనరేషన్‌లో గానీ, అసలు అందరూ నార్మల్ వేలో పని చేయాల్సొచ్చిందండి. ఎందుకంటే ఈ పవర్ రిక్వైర్మెంట్ మీట్ ఔట్ చేయాలంటే అయన్నీ అయితే గానీ పాసిబుల్ కాదండి. లేపోతే షట్ డౌన్ అవుతది. దానివల్ల చాలా ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. ఆ హ్మ్. టైంలో ఎంతసేపు హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. బెడ్స్ ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు. కంప్లీట్ హెల్త్ ఇండస్ట్రీ అంతా అవేర్‌గా ఉంది. అందరూ అలర్ట్‌గా ఉన్నారు అనుకున్నప్పుడు దాని వెనకాల మీరు ఉన్నారు. బట్ దాని గురించి పెద్దగా బయటికి రాలేదు కదా! మాట్లాడుకోలేదు కదా ఎక్కువగా? కాదండి. తర్వాత చాలా తర్వాత తర్వాత అప్రిషియేట్ తర్వాత మాట్లాడుకున్నారు. అప్రిషియేషన్ ముందైతే వచ్చిందండి. ఇప్పుడు నాకు గుజరాత్ గవర్నమెంట్ నుంచి హైయెస్ట్ అవార్డ్ వచ్చిందండి ఈ పర్పస్ కోసం. ఓహ్! ఓకే. సో, బట్ అన్ని అవార్డుల కన్నా మనం ప్రాపర్‌గా ఆ సాటిస్ఫాక్షన్. టైంలో కంట్రిబ్యూట్ చేయగలిగాం. పవర్ సప్లై అన్ని చోట్ల మెయింటైన్ చేయగలిగాం అనేదే మెయిన్ సాటిస్ఫాక్షన్. కోవిడ్ వారియర్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అక్కడ డాక్టర్‌లో లేకుంటే హెల్త్ కేర్ సిబ్బంది, ఆ తర్వాత జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళు కనిపించారు. పోలీసులు కనిపించారు. అవునండి. వాళ్ళ వెనకాలుండి యెస్ మేమే మెయిన్ ఉన్నాం ఇక్కడ అని చెప్పింది. సైలెంట్‌గా వర్క్ చేస్తూ వెళ్ళిపోయారు అవునండి. ఇంకా. చేసింది అదే. హ్మ్. సో, ఇప్పుడు ప్రసన్న కుమార్ గారికి నెక్స్ట్ టార్గెట్ ఏమన్నా పెట్టుకున్నారా? నేను ఇది అచీవ్ చేయాలనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పినట్టుగానే. మాకు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? కాదండి. ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పాను కదా మీకు జాయిన్ హ్మ్. అయినప్పుడు ఏ టార్గెట్స్ అయితే పెట్టుకున్నానో, పెట్టుకున్నది ఆ డైరెక్షన్‌లోనే అంతా అవుతుందండి. సో, నేను మీకు చెప్పినట్టు 2030 కల్లా హ్మ్. మా రెన్యూవబుల్ కెపాసిటీని 7 టైమ్స్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నామండి. అండ్ కన్వెన్షనల్ కెపాసిటీ ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఆ డైరెక్షన్‌లో అన్నీ సెట్ రైట్ చేసి, అది అచీవ్ చేయడానికి అన్ని విధాలుగా గూడా ఇప్పటి నుంచే దాని ఫౌండేషన్ ఏస్తూ ఉండాలనేది నా టార్గెట్ అండి. హ్మ్. సో, దానివలన మనం మా కెపాసిటీ అడిషన్ యాడ్ చేసుకుంటాం. అది కాకుండా కంట్రీకి గూడా కంట్రిబ్యూట్ చేయగలుగుతాం. సో, యూజువల్‌గా మన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు అన్నది ఎంతైతే ఒక హ్యాపీనెస్ అనిపిస్తుందో, వాళ్ళు ఉన్న చోట కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు. మా వాళ్ళు అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది కదా! అలా మీరు ఇన్ని స్టేట్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్‌లో వర్క్ చేసొచ్చి, ఇప్పుడు ఎన్ఎల్సీని లీడ్ చేస్తున్నప్పుడు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుకున్నప్పుడు, యెస్ మా వాడున్నాడు అక్కడ అని చెప్తే ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? మీతో ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు అది? చాలా ఆనందంగా అనిపిస్తదండి. హ్మ్. ఆహ్, చాలామంది మా తెలుగు తేజం అక్కడ ఎన్ఎల్సీకి హెడ్‌గా అయినందుకు చాలా గర్వంగా ఉందని చాలామంది అంటుంటారు. అది వింటున్నప్పుడు చాలా ఆనందపడుతుందండి. ఆనందం ఆనందం వస్తుంది. అదే ఆనందంతో పాటు అది మన రెస్పాన్సిబిలిటీ ఇంకా ఇంక్రీజ్ చేస్తదండి. హ్మ్. ఇంకా బాగా చేసి, ఇంకా దేశానికి కంట్రిబ్యూట్ చేయాలి. అందరితో ప్రశంసలు పొందాలని ఇంకా ఒక
కోరికగా ఉంటుందండి. ఒక పర్సనల్ క్వశ్చన్, అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు, ఇక్కడ మావాడు ఉన్నాడు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్, ఒక ప్రౌడ్ ఫీలింగో మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, లేదు మా తెలుగువాడు ఉన్నాడు అనేది అందరికీ ఉన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళకు ఉంటుంది. లోకల్ కాదు ఈయన, అందుకే ఇలా ఆలోచించాడు, మావాడైతే ఇంకోలా ఆలోచించేవాడు, అలాంటి ఫీలింగ్ అక్కడున్న వాళ్ళకు కూడా వస్తుంది కదా, దాన్ని ఇలా ఓవర్కమ్ అవుతారు? చూడండి, మన థింకింగ్ ట్రాన్స్పరెంట్గా ఉండి మన యాక్షన్స్ సిన్సియర్గా ఉంటే ఎదురోళ్ళు కూడా ఇది కనపడుతుందండి. మీరు ఎక్కడికి వెళ్ళి పనిచేసినా ఒక ప్రభుత్వ రంగ సంస్థ, సెంట్రల్ ప్రభుత్వ రంగ సంస్థ సిపిఎస్యు, దానికి హెడ్ ఉన్నప్పుడు లోకల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఏ విధమైన యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ సిన్సియారిటీ లెవెల్స్ ఏంటి, ఇచ్చిన మాట తప్పుతున్నారా, వీటన్నిటి మీద వాళ్ళు చూస్తారు. కానీ ఈ మా రీజియనా కాదా ఇదన్నీ చూడరండి. ఇవన్నీ చేయనప్పుడు అప్పుడు తప్పకుండా ఇవన్నీ వాళ్ళకి వస్తుంది అన్నమాట. మావాడైతే ఇంకా బాగుండేది అనుకుంటారు. కానీ మనం సిన్సియర్గా ఉంటూ ట్రాన్స్పరెంట్గా ఉంటూ యాక్షన్స్ ప్రాపర్గా తీసుకుంటూ ప్రాంప్ట్ యాక్షన్ తీసుకుంటూ డెసిషన్స్ ప్రాపర్గా తీసుకుంటూ మనం ముందుకెళ్తే వాళ్ళకు కూడా కంపెనీ ప్రోగ్రెస్ కోసం చేస్తున్నారని చెప్పి అందరూ సహకరిస్తారండి. సో అదేవిధంగా నాకు కుల మత ప్రాంత భేదం లేకుండా మొత్తం ఎన్ఎల్సిఐఎల్ టీమ్ కంప్లీట్గా నాకు సపోర్ట్ చేయబట్టే నేను ఈ రకంగా ఇంత అచీవ్మెంట్స్ లాస్ట్ 1.5 yearలోనే మేము చేయగలిగామండి. నేను జాయిన్ అయినప్పుడు మా షేర్ ప్రైస్ 70 రూపీస్ ఉండేదండి. ఈరోజు 293 రూపీస్ అండి. ఆల్మోస్ట్ 4 times పెరగడం. ఎందుకంటే అది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెరిగిందండి. ఆ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరగడానికి కారణం ఏంటంటే మా టీమ్ వర్కింగ్, తర్వాత ప్రాంప్ట్ డెసిషన్స్, ట్రాన్స్పరెంట్ వర్కింగ్, అది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే పీపుల్ ఫోకస్డ్ అండి. నాకు లాస్ట్ ఇయర్ పీపుల్ ఫోకస్డ్ CEO ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందండి. సో అది మెయిన్గా దీనివల్లనే అన్నమాట. ఏ డెసిషన్ తీసుకున్నా అది యూనిలేటరల్గా తీసుకోకుండా టీంతో ప్రాపర్గా డిస్కస్ చేసి అందరి ఇన్వాల్వ్మెంట్తో అందరికీ అడ్వాంటేజ్ అయ్యేట్టు డెసిషన్ తీసుకుంటామండి. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఒక కీలకమైనటువంటి పదవిలో మీరు ఉన్నారు అనుకున్నప్పుడు బోల్డ్ అంత ప్రెషర్స్ అనేవి ఉంటాయి, సెన్సిటివ్గా ఆలోచించాల్సినవి ఉంటాయి, సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి, ఇన్ని రకాల ప్రెషర్ గ్రూప్స్ని మీరు హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా. మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఆ టైంలో మీరు ఏం చేస్తుంటారు? పర్సనల్గా ఈ కేర్ నేను తీసుకుంటాను అంటే ఏం చేస్తారు మీరు? నా మొదటి నుంచి నాకు అలవాటు అండి. ఒకటి యోగా ఒకటి ప్రాపర్గా చేస్తుంటాను అండి, టైమ్లీ చేస్తుంటాను. తర్వాత టెన్నిస్ ఒకటి రెగ్యులర్గా ఆడుతుంటాను అండి. నాకు ఆఫీసు తర్వాత ఇల్లు, ఇల్లు తర్వాత ఆఫీస్ తప్ప ఇంకా వేరే ఇంకెక్కడికి కూడా లేదండి. నా మెయిన్ స్ట్రెస్ బస్టర్ మా ఫ్యామిలీ అండి. ఎంత అలసిపోయి వచ్చినా ఆఫీస్ నుంచి కానీ ఎంత వచ్చినా కూడా ఒకసారి వైఫ్తో పిల్లలతో ఇది ఉంటే అంతా కూడా మాయమైపోతాయండి. సో ఆ ప్రెజర్స్ అన్ని ఆ విధంగానే మేనేజ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ మనం ఏం తప్పు చేస్తున్నాము, ఎక్కడ చేస్తున్నామని సరి చేసుకుంటూ కూడా. కరెక్ట్ అండి, ఇది మంచి మాట మీరు చెప్పారు. అది కూడా ఒకటి మన ప్రోగ్రెస్కి ఎంత కారణమో అంత క్రిటిక్స్ కూడా అన్నమాట వాళ్ళు. సో వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి దాన్ని బట్టి కూడా ఇది ఇలా కాదు ఇలా అదని చెప్పేసి చెప్తుంటారండి. సో అది చాలా వరకు నన్ను నేను కరెక్ట్ చేసుకోవడంలో చాలా వరకు ఉపయోగపడుతుంటుంది. అది యాక్సెప్ట్ కూడా చేయాలి, చేసే ముందుకు వెళ్ళాలి కదండి, మన మంచి కోసం చెప్తున్నారు కదా ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు. బెస్ట్ విషెస్ టు యూ అండ్ బోల్డ్ అండ్ అచీవ్మెంట్స్ వచ్చాయి, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ మీరు అనుకున్నటువంటి టార్గెట్ అండ్ దేశం ముందే కాదు ప్రపంచం ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్టినటువంటి టార్గెట్, వీటన్నిటిని అచీవ్ చేయాలి అంటే యు ఆర్ ద కీ పర్సన్, అక్కడ ఉండాలి, చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ డూ యువర్ బెస్ట్ అని నేను అనను, జస్ట్ కీప్ గోయింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్.